నేను ఇప్పుడే బట్టలు విండినా కదా ఈయన మళ్ళా బకెట్ల నీళ్ళు పోతాండు. ఏమయ్యా చాయ్ అయింది, చాయ్ తాగిపోయేదా? ఇగో చాయ్ తాగు. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయినా వాను. ఏమయ్యా ఇంట్లో సామాన్ అన్ని అయిపోయినాయి, ఏం లేవు ఇంట్లో వండడానికి. ఏమేమి సామాన్లు లేవో చెప్పు. ఇంట్లో ఏం లేవయ్యా, ఏమేమంటాను? పప్పు లేదు, ఉప్పు లేదు, చింతపండు లేదు, నూనె లేదు, కారం లేదు, పసుపు లేదు. కూర వండుదామంటే ఒక్క వస్తువు లేదు ఇంట్లో, అగో నాకు కూడా టైం అవుతుంది. సరే ఏమేమి లేవో రాగానే పట్టుకొస్తా. తొందర పట్టుకరా. సరే సరే. ఇంట్లో వండడానికి ఏం లేవు మరి. సరేనే తెత్తా. సరే మంచిగా పోయిరా. ఓకే సరే. నా పిల్లవేమో సామాన్ తీసుకురామని పూర్తిగా చెప్పింది. నేనేమో అట్టి చేతితో పోతున్నాను. ఏమంటుందో ఏమో పోతే పోతా. టైంకి ఇంతగానం అవుతుంది, ఇంకా అత్తలేడినా. పువ్వ కూర వండుకుందామంటే ఓ పప్పు లేదు, నూనె లేదు, ఏం లేదు. ఈ టైం అయినా ఇంక ఇంటి దారి పడతలేడుగా ఈ మనిషి. ఏం చేసాడో ఏమో. అగో చెండిగా సామాన్ పట్టుకొస్తాను కావచ్చు. ఏమైంది? అట్టి చేతులతోనే వస్తాను. సామాన్ ఎక్కడన్నా మర్చిపోయినవా ఏంది? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అరే జర ఆగురా. తెత్తగానే తెత్త అంటాను, ఇంకెప్పుడు తెస్తావు? పొద్దున్నే శిల్కకు చెప్పినట్టు చెప్తే నీకు ఇంట్లో ఏం సామాన్ లేదని. నేను మొత్తుకోబడతాడా, నువ్వు మొత్తుకో. ఇంకెప్పుడు తీసుకొస్తావు? కడుపంత ఎండినాకనా? లాస్ట్ ఇట్లా దొరకరావా? వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు తెచ్చి పెడతా అంటే అన్ని పెడతా అంటే మంచిగా తింటాను. నేను మళ్ళీ పోతే వాళ్ళు ఇచ్చేయడానికి కూడా లేరు ఏమన్నా. ఇంత నూనె, ఉప్పో, పప్పో. ఇంట్లో సామాన్ అన్నీ అయిపోయినాయి అంటే ఏమో తెత్త అంటాను. నన్ను పెళ్లి చేసుకునేటప్పుడేమో 70 లక్షల జీతం వస్తుందంటివి, 20 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నదంటివి. ఏడవైంది ఇదంతా? 500 రూపాయలు సామాన్ తేయడానికి తాకత లేకుండా అయింది నీకు. ఇదేనా పెళ్ళని జాదే ఇగురం? అగో నేనెప్పుడు చెప్పినా నీకు 70 లక్షల జీతం అని? 70,000 చెప్పిందే. ఆయన రమ్మని, ఇక్కడ రమ్మను. నా దోస్తు ఆయన. ఆ 70,000 కన్నా దిక్కులేదు కదా. 70,000 నేనేమో అందంగా ఉన్నా, నువ్వు చేసుకున్నావు. నువ్వు లచ్చలు సంపాదిస్తావనా, నేనేమో నిన్ను చేసుకున్నా. ఇప్పుడు 500 సామాన్ తెచ్చి తిండి పెట్టే దిక్కు కూడా లేదు. నిన్ను వేసుకొని నేను సుఖపడ్డది లేదు, కడుపు నిండా హాయిగా తిని పన్నది లేదు. మంచిగా బుద్ధి చెప్పినవయ్యా. పాత పరిచయం ఉండే అప్పుడు నువ్వు బాగా మాట్లాడి, ఇప్పుడు మాట్లాడతలేవు, వదిలి పెడతాను. అట్లా కాదే, అప్పుడు నిన్ను చూసే చాలా అందంగా కనిపించినావు. ఏదో 70,000 ఏదో ఇంకో చెప్పిన అనుకో. కూర్చోండి, మాట్లాడి చేస్తాను. మంచిగా కూర్చొని నిమ్మలంగా. అయినా నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పేసి ఏదో 4 అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నా. కన్న తల్లికి అన్నం పెట్టినాడు, పిన్న తల్లికి బంగారు గాజు చేయిస్తాడు. నేను తెత్తగా తీరా అదే ఎందుకు ఆగమవుతున్నావు? అని సాతగా నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావయ్యా? పెళ్ళని తిండి పెట్టని మంచిగా ఎందుకు చేసుకున్నావు నన్ను? మళ్ళా గట్లనే మాట్లాడుతుంది. నేను తెత్త అంటున్నా కానీ ఇప్పుడు తేరంటున్నా కనబడతా. అంతే. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే తిండిగాడు ఓపిక పడతారు ఎవరన్నా? నాకేం కనపట్టలేదు. నీకు 2 రోజులు ఎండ పెడితే తెలుస్తుంది నీ కథ అంతా. మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపులం కోసి దావా తీయాలి. అబ్బా తెత్తగా తీవే, ఊకే లొల్లి చేయకు. తెచ్చిపెట్టే ముఖం లెక్కన కనబడతావని. A few moments later.
మబ్బుల 5 గంటలకు చల్లటి చలికి లేచి స్నానం చేసి బట్టలు వేసుకుని రెడీ అయినా కృష్ణ ఫోన్ చేసి డబ్బులు అడుగుతుండు. లేవని చెప్పినా ఇంటలేడు. ఎట్లా చేసి పడకరా అంటుండు. అమ్మ ఏమంటు ఎందుకు అని అడిగితే సామాన్లు అయిపోయినా బట్టే. ఎంతకన్నా ఏమైనా అవసరం వచ్చింది, ఏం సామాన్లు అయిపోయినాయి, సరే పడకతెత్తే అని చెప్పిన, 2 రూపాయలు పడ్డా అని చెప్పిన. సరే అన్నాడు. వచ్చి కూర్చుంటి ఇంతవరకు. ఇటు చూసినా అత్తలేడు, అటు చూసినా అత్తలేడు. టైం 10 అవుతుంది. టిఫిన్ చేయకుండా వచ్చిన, షాయ్ తాగకుండా వచ్చిన. ఆ షాయ్ తాగిపిత్తలేడు, టిఫిన్ చేపిత్తలేడు. మొత్తం 8 అవుతుంది. ఇటు చూసినా అత్తలేడు, అటు చూసినా అత్తలేడు. ఏం చేద్దాం వచ్చేదాకా? యూట్యూబ్లో మానకుండా ముచ్చట్లు చూద్దాం. మా ఇంటి పక్క పొరాళ్ళు అవే చూసి బాగా నవ్వుతుర్రు. నేను కూడా చూసి నవ్వుతా. అరే ఓ మంచిగా ఉంది. ఏం కామెడీ రా బాబు, మస్తు ఎత్తుర్రు యాక్టింగ్. జోక్ బాగుంది. ఏమో అనుకున్నా, మానకుంటారు ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కామెడీగా. ఒకటైతుంది. ఈ చుట్టూండగా ఏర్పడలే 3 గంటలు దీనికే వచ్చింది. ఒకసారి కృష్ణానికి ఫోన్ చేస్తా. పైసా అవసరం ఉన్నాయి లేదా మరి, మనిషి జాడలేడు పత్తలేడు. హలో కృష్ణన్న, ఏమైంది? 50,000 కావాలంటే ఇంకా అత్తలేవు. అసలు అత్త వరావు నువ్వు? పైసా అవసరం ఉందా లేదా నీకు? సామాన్లు అయిపోయినా నేను వచ్చిన ఏ సందులో ఉన్నావు? ఇంకా సందిగానే ఉండు. రావా ఇక్కడికి? మరి నేను రావన్నా ఆడికి, నువ్వేటత్తావా? పైసలు అవసరం ఉన్న వాళ్ళు వచ్చి తీసుకుపోవాలి, కానీ ఇచ్చేటోని గంటలు కూర్చుని పెడతారే. దాదా తొందరరా. ఆగు, శేఖర్ గారు ఎందుకు ఇట్టస్తుంది? వాడు ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ పెట్టినా అన్నాడు. అంత కొంచెం ముచ్చట పెడదాం, టైంపాస్ అవుతుంది. ఎవరా శేఖర్ ఎట్టస్తున్నావు? అంత మంచిగా అంత మంచిదే. ఎట్ట వచ్చినావు? తింటలేవారా? పనం పెడతలేదు. తినుడు పాడు కానీ పక్క వెనక పిస్తున్నావు లోపలికి. ఎట వచ్చిన కృష్ణన్నకు పైసలు వేయడానికి వచ్చిన. కృష్ణన్నకు పైసలా? మొబైల్ ఫోన్ చేసి 50,000 అడిగిండు. డబ్బులు ఫోన్ చేసి 50,000 అడిగినా? ఎందుకంటే సామాన్లు అయిపోయినాయి అన్నాడు. మరి ఏం సామాన్లు తెలియదు కానీ ఇచ్చడానికి వచ్చిన. పొద్దున 9 గంటలకు వచ్చిన. ఇప్పుడు 1 అవుతుంది. నడినెత్తికి వచ్చిండు సూర్యుడు. ఇప్పుడు నేను అన్నం తినడానికి అని చెప్పేసి బయటికి వెళ్తే కనిపించినావు. మరి ఏం అవసరం వచ్చింది కృష్ణన్నకు? సామాన్లు అయిపోయినాయట. ఏం సామాన్లు? ఏమో మొన్ననే పెళ్ళి కొత్తగా లవ్ మ్యారేజ్ చేసుకుని ఆయనకి ఏం సామాన్లు అవసరం ఉంటాయి అట్లా. కానీ మొన్న శంకర్ అన్నకు 50,000 ఇచ్చినవాడుగా. ఇచ్చిన. మరి మళ్ళీ ఇచ్చిండా? ఇస్తాడు, సంవత్సరం వెనక్కి ఇస్తా అన్నాడు. అంటే 50,000 సంవత్సరం దాకా అవుతా? మిత్తలేదా? మిత్తిలని అందరికి. నాకు 30,000 ఇవ్వమంటే ఇయ్యనే ఇయ్యలే. 5 రూపాయల మిత్తి తీసుకుంటావా? అబ్బాయి 5 రూపాయలు అందరికైతే 2 రూపాయలు ఇచ్చినవాడు కానీ పడుతుందిగా. నాకు ఒక్కని కానీ వాడికి 5 రూపాయలు అంటే నేను 2 రూపాయలు బీదోళ్ళు. నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టి బాగా సంపాదిస్తున్నావుగా. సంపాదించుడు ఎక్కడనే. అందుకే నీకు 5 రూపాయలు మిత్తి. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళందరికీ 5 రూపాయలు మిత్తి. అంటే మాకు ఏమన్నా వస్తున్నాయని వ్యూస్ వస్తలేవా? చూస్తలేరా? నువ్వు చూసినావా ఒక్క వీడియో? మరి నాకు మిత్తులకి ఇచ్చినాయనే వ్యాపారం. ఇక వ్యూస్ చూసుకుంటా కూర్చుంటారా? మరి నీ వ్యాపారం మంచి నడవట్టు. నా 30,000 ఇయ్యరా? ఇత్తది ఎల్లుండి తీసుకో. ఎల్లుండా? నేను మాట మొన్ననే ఇత్తది అని చెప్పేసి గీట దాకా రప్పిత్తి. ఇప్పుడు మాట ఇస్తున్నా, ఎల్లుండి తీసుకో. మరి కృష్ణన్నకు ఎన్ని ఇస్తా అన్నావు? 50,000. ఇక పెళ్ళయిందని చెప్పేసి ఏదో పని చేస్తాడు, ఇక తీరుతాడు అని చెప్పి. పెళ్ళైనాక సంసారం కష్టాలు వేరే ఉంటాయిరా. నీకు ఏం చేస్తాడంటే బ్యాచులర్ నువ్వు. ఎక్కడ ఆడతాడు? ఇంటో ఏడాడతానమంటావు. ఏడవన్నా నేను ఎట్లా బతకచ్చు బ్యాచులర్ బతుకు? అంటే చెట్లలో ఉన్నాయి, చెట్లలో కూడా బతకచ్చా? రూమ్ తీసుకొని అన్నం వండుకొని కరిపైన కూర వండుకొని తినుకోవచ్చు. ఇష్టం ముంగట ఎడిటింగ్ చేసుకుంటూనే ఉండవాడు. తిని బ్యాచులర్ అంటాను. బ్యాచులర్ లైఫ్ వేరే ఉంటది, ఫ్యామిలీ లైఫ్ వేరే ఉంటది. పెళ్లి చేసుకుంటున్నా ఆడ మొదలే లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిండు. అటు కట్నం రాపాయి, ఇటు అత్తగారి చెప్పాయి, అవ్వగారి చెప్పాయి.
ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? అగో 60 లక్షల జీతం వస్తుందట. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. అందరూ అనుబంధం 60 లక్షలు ఎక్కడి 60-70 వస్తాయి. 60-70 కూడా వస్తాయి రావు, డౌటే. అంతేనా? ఆ, మరి పెళ్లి మరి పొలం నచ్చింది చేసుకున్నాడు. ఏ నచ్చితే 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలన్నారు. అవునా? ఆ, అందుకే చేసుకున్నాడు. ఎన్ని పెళ్లి చేసినా ఆ? నేను చేసుకున్నది ఒకటి, చూసింది 10 చూసినా కావచ్చు. నేను అన్ని చూసుకుంటూనే ఉంటావే రాములా. సరేది కానీ ఏ ఇన్న కూకుంటావా? బిర్ర అయిపోతావా? ఏ బీర్ నువ్వు తాగినవుతి ఎప్పుడన్నా వచ్చినా తాగేస్తారా? పిలుతారు కానీ ఈ ఎన్నిసార్లు విలువలే ఎన్నిసార్లు రమ్మలే. ఇక నేనేదో మిత్తి లెక్కలలో ఉన్నా, అందుకే రాలే కావచ్చు. లెక్కలు నీయే ఉంటాయి. సాయంత్రం తాగుదా? నేను పోతానా మరి. పోయిరా ఆ? సాయంత్రం సిటీ. సాయంత్రం చెడి అన్న. సరే సరే ఇక నేను పోతానా మరి. ఇక పోతా పోతా ఇంకా అయినా ఉండవురా, పోవా? ఇక నువ్వు వెళ్ళి ఇస్తాను ఎల్లుండి 4-5 బిల్లు పడకరా, 30,000 మా ఇస్తా కానీ. అంటే మంద ఆపిస్తేనే పైసలు ఇస్తావా? ఆ బీర్ పైసలు నేను కడతా పో, ఆ బీర్ పైసలు కూడా నేను ఫోన్లో పంపిస్తా పో, ఇక బిర్యానీ కూడా తినిపిస్తా పో. సరే మరి పోతానా అన్న. పోయిరా. ఏ బిర్యానీ కావాలి? ఏ మన మింటూ రెస్టారెంట్ లో ఒక చికెన్ బిర్యానీ మస్తు ఉన్నది. నేను మొన్న తిని అలానే తింటి. సరేనా? మర్చిపోకు మరి. మర్చిపోను. సరే పోయేస్తా. పోయిరా. అబ్బా ఈ ప్లాన్ ఏదో బాగా వర్కౌట్ అయ్యేటట్టుంది కదనే. మనకి ఇంకొక ఇల్లు ఇసుంటి దొరికింది అనుకో, ఆ. మన పంట వండినట్టే. అవు ఏంటి కదా ఎవరు లేరు, తలుపు కూడా పెట్టేసింది కదనే. ఇదే మంచి అవకాశం. పో గేట్ కాడ ఉండి పో, నేను ఏమైనా ఉంటే పట్టుకొని వస్తా. సరే, జాగ్రత్త. మరి చూడు అటు ఇటు. ఓకే. అబ్బా మా సప్న ఇంట్లో మంచిగా తిన్నా. చికెన్ అయితే మస్తు వండింది. మళ్ళా రేపు రమ్మన్నది. మరి రేపు చికెన్ వండుతుందా, మటన్ వండుతుందా, చేపలు వండుతుందా, ఏం వండుతుందో చూడాలి. కడుపైతే నిండింది వాళ్ళకి. అవును కానీ నేనైతే తిన్నా చికెన్తో. ఇంతకీ నా ముగ్గురు తిన్నాడా లేదు అసలు? అసలు డ్యూటీకి పోయిండు, బాక్స్ తీసుకుపోయిండో లేదో. ఫస్ట్ ఇంటికైతే పోయి ఫోన్ చేస్తా. ఏమన్నా తిన్నా అంటే ఏం కాదు, తినలేదంటే ఆయనకు నచ్చిన కూర వండి పెడతా. ఈ పని అయితే చేస్తా. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు. ఇట్లున్నారేంది? ఎవరు మీరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? అగో చేతిలో పేపర్లు అవి ఇవి ఉన్నాయి. మా ఇంటిని అమ్ముకుంటున్నారేంది మీరు కొంపదీసి? మేడం మీ ఇంటిని మేమేమి అమ్ముకోవడానికి రాలే, సర్వే చేయడానికి వచ్చినాం. అగో ఎన్నెళ్ళని సర్వేకి ఇప్పుడు ఎక్కడిది? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. అగో మీకు ఇంకా తెలియదా? అవును మీ ఊళ్ళలో సాటి పేయరా? మీరు టీవీలు చూడరా? టీవీలలో వస్తున్నాయి కదా. ఇదే ఆగం ఇట్ల కొంత ఆగం.